నమస్తే. బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ జరగనుంది, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి విద్యార్హతలు ఏంటి, అదేవిధంగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులకు ఉండవలసినటువంటి కనీస వయోపరిమితి ఏంది, అదేవిధంగా ఈ పోస్టుల యొక్క ఎంపిక ప్రక్రియ, వీటితో పాటుగా దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా జనరల్ డ్యూటీ సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలు అనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 549 ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ అనేది జరగనుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ పోస్ట్ ఏదైతే ఉందో అంటే ఈ 549 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్పోర్ట్స్ కోటా సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఓకేనా. సో ఎవరైతే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారో మీకు కనీసం స్టేట్ లెవెల్లో స్పోర్ట్స్ కోటా అనేది అర్హత సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుందన్నమాట. సో వీటికి సంబంధించినటువంటి విద్యార్హతలు చూసినట్లయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులకు కనీసం 10th క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ పోస్టులకు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో వీరికి వయోపరిమితి చూసినట్లయితే అభ్యర్థులు మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 23 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులకు వయో సడలింపు అనేది వర్తిస్తుంది. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ చూసినట్లయితే డిసెంబర్ 27వ తేదీన వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది మొదలవడం జరుగుతుంది. అదేవిధంగా జనవరి 2026 జనవరి 10వ తేదీ వరకు వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఓకేనా. సో డిసెంబర్ 27 నుంచి జనవరి 15 వరకు వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది జరుగుతుందన్నమాట. ఓవరాల్గా 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి ఎంపికైనటువంటి అభ్యర్థులకు లెవెల్ 3 సంబంధించినటువంటి అంటే మినిమం 21,000 నుంచి మ్యాక్సిమం 69,000 వరకు జీతం అనేది చెల్లించడం జరుగుతుంది. ఓవరాల్గా మనకు బీఎస్ఎఫ్ నుంచి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అంటే స్పోర్ట్స్ కోటా సంబంధించినటువంటి ఉద్యోగాలు అనమాట. సో మొత్తం 549 ఖాళీలు అయితే ఉన్నాయి. మరి వీటికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి చూసినట్లయితే ఎవరైతే అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటారో వీరికి ముందుగా స్క్రూటినీ అప్లికేషన్స్ సంబంధించినటువంటి మీ యొక్క అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో ఆ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో వచ్చినటువంటి అంటే ఈవెంట్స్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ మెరిట్ జాబితా ఆధారంగానే ఎంపిక అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి విడుదలైనటువంటి 549 ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.